Sisters, praise the Lord. Welcome to the channel once again. This is Dr. Praveen. You're watching In Love with Jesus, Praveen and Sagri. I'm so happy today to share the Word of God with all of you. It's been a long time since I've shared the Word of God like this with all of you. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. వాక్య భాగంలో నుండి ఒక చిన్న మెసేజ్ మీతో షేర్ చేయాలి. బ్రదర్స్ సిస్టర్స్, ఈరోజు ఏం జరుగుతుందంటే మన జీవితంలో మనం చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం యేసయ్యకి చాలా దూరంగా వెళ్తూ లోకంకి మనం చాలా అట్రాక్ట్ అవుతున్నాం. అలా కాకుండా మన జీవితంలో మనకి ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత బాధలు వచ్చినప్పటికీ కూడా మనం యేసయ్యని వెంబడించడం మానేయకూడదు, ప్రార్థన చేయడం మానేయకూడదు, ఆయన వాక్యం చదవడం మానేయకూడదు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నా సరే మనల్ని ఆదుకునేది, మనల్ని స్థిరపరిచేది, మనల్ని నిలబెట్టుకునేది కేవలం యేసు ప్రభు. అందుకనే మన జీవితంలో కష్టం వచ్చిందని మన యేసయ్యని వదిలేయకూడదు, యేసయ్యని విడిచిపెట్టకూడదు. సో ఈరోజు వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, ఎస్, మీ జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, కానీ యేసయ్యని మాత్రం విడిచిపెట్టొద్దు. ఖచ్చితంగా మీ వాక్యం చదవండి, రోజు బైబిల్ చదవండి, అండ్ ఖచ్చితంగా ఎవ్రీ సింగిల్ డే ప్రార్థన చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో రూత్ చాప్టర్ 1. హల్లెలూయా. న్యాయాధిపతులు ఏలిన దినములో యందు దేశంలో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉన్నట్టుకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెక్, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేరు మాలోను కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఇఫ్రాయితులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండ్రి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెక్ చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండ్రి. వారు మోయాబ్ స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒకటి పేరు ఓర్పా, రెండవ అమ్మాయి పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మాలోను కిలియోను ఇద్దరును చనిపోయారు. కాగా ఆ స్త్రీ తను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో బ్రదర్స్ సిస్టర్స్, మనం చూస్తున్నాం ఈరోజు మోయాబు అనే దేశంకి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? ఎలిమెలెక్ అని ఒక వ్యక్తి తన భార్యను తీసుకుని, ఇద్దరు కుమారులను తీసుకుని వాళ్ళు మోయాబ్కి వెళ్ళారు. బెత్లెహేమ్ జూడాలో వాళ్ళు ఉండేవారు, కానీ ఆ ప్రదేశాన్ని దేవుడు ఉన్న ప్రదేశం ఇజ్రాయెల్ని విడిచిపెట్టి ఇంకొక దేశంకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ కరువు వచ్చింది. ఆమెన్. అండ్ మోయాబ్లో వాళ్ళు కలిసి ఉండడానికి వెళ్ళారు. బ్రదర్స్ సిస్టర్స్, మనం కూడా కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం జరిగింది? నయోమి వాళ్ళ భర్త ఎలిమెలెక్ ఆయన చనిపోయారు. అండ్ 10 సంవత్సరాల తర్వాత మాలోన్, కిలియోన్ వాళ్ళిద్దరు బిడ్డలు కూడా చనిపోయారు. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మనం చూస్తాం బ్రదర్స్ సిస్టర్స్, మన జీవితంలో ఇబ్బంది కలిగినప్పుడు మన యేసయ్యకి దూరంగా వెళ్ళిపోవడం అలా అస్సలు చేయకూడదు. మన దేవుడు మనకి ఆ ప్రాంతానికి సిగ్నిఫికెన్స్ ఏంటంటే యేసయ్య. మన యేసయ్యను నిలిచి ఉండాలి. యేసయ్య ఒక చోట వాక్యంలో చెప్తారు, నా వాక్యంలో నాలో ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. మనం యేసయ్యని ఉంటే తప్ప, యేసయ్య ఉండడం అంటే మనకి కష్టం కలగదు అని కాదు, ఇబ్బందులు కలుగు అని కాదు, బాధలు కలుగు అని కాదు. కానీ బాధలు ఉన్నా సరే యేసయ్యతో మనం నిలిచి ఉంటే, యేసయ్యలో నివసిస్తుంటే, సవాసం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం కూడా బహుగా ఫలిస్తాం. యేసయ్యని విడిచిపెట్టి ఎప్పుడైతే మనం అనుకుంటామో ఒక అడుగు పెట్టి వేరే చోటికి, అంటే వేరే వాళ్ళ దగ్గరికి, సపోజ్ మనుషుల్ని నమ్మడము, లేకపోతే యేసయ్యని చాలాసార్లు అడిగాను, యేసయ్య ఇంకా ఇవ్వట్లేదు, ఇంకా యేసయ్యని విడిచిపెట్టేస్తాను, మనం మనుషుల్ని నమ్మడం స్టార్ట్ చేస్తాం, మనుషుల్ని అడుగుతాం, అరే నాకు ఇది కావాలి. అలా చేయకూడదు బ్రదర్స్ సిస్టర్స్. మనము యేసయ్యని మాత్రం మీ జీవితంలో మిమ్మల్ని కష్టం నుంచి విడిపించేది యేసు ప్రభువు. మీ జీవితాన్ని, మీ తల్లిదండ్రులని ఆరోగ్యం కానీ, మీ వివాహ జీవితంలో, మీ పిల్లల చదువు విషయంలో, మీ ఆర్థిక అవసరాన్ని, మిమ్మల్ని అప్పు నుంచి విడిపించేది కూడా యేసు ప్రభువే. మీ ఆర్థిక పరిస్థితి కూడా మార్చేది యేసు ప్రభువే. ప్రతి దాంట్లో మిమ్మల్ని సహాయం చేసేది కేవలం యేసు ప్రభు. సో మీరు ఇంకొకరిని వెంబడించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు యేసయ్యని విడిచిపెట్టి ఇంకొక చోటికి వెళ్ళాలని మీరు ఆలోచిస్తే అక్కడ మీకు కలిగేది కేవలం శ్రమలే.
కేవలం మృత్యుయే. ఎందుకంటే మనం చూస్తాం, వాక్యంలో మనం చూస్తాం, నయమి వాళ్ళ భర్త ఎలిమెలెక్ అలా దేవుడు ఇచ్చిన ప్రదేశం వదిలేసి మోయాబు దేశంలోకి ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ ఆయన ప్రాణం కోల్పోయారు, వాళ్ళిద్దరు కుమారుల ప్రాణం కూడా కోల్పోయారు. అందుకనే మనం అస్సలు అలా చేయకూడదు. అవును, మీ జీవితంలో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆ కష్టంలో కూడా, ఆ ఇబ్బందుల్లో కూడా మీ కళ్ళు కష్టం పైన కాదు, యేసయ్య వైపు చూడండి. ఆ కష్టం మీ జీవితంలో ఎందుకు వచ్చిందంటే ఆ కష్టం పైన మీరు విజయం సాధించి దేవుడు ఆ కష్టం ద్వారా మీకు ఏదైతే ఫలితం ఇవ్వాలనుకుంటున్నారో, మీ జీవితంలో ప్రాస్పెరిటీ, విక్టరీ, గెలుపు, సక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో అది మీరు పొందాలని, అది కాకుండా కష్టం వచ్చిందని యేసుని విడిచిపెట్టి ఒక యేసుని ఒక ఆప్షన్లో ట్రీట్ చేయడం కాదు. యేసే మన దేవుడు, మన కోసం తన ప్రాణం, తన శిలువలో తన ప్రాణం ఇచ్చి మన ప్రతి పాపం కొరకు శిక్షమయ్యి మన పాపం తన రక్తంతో కడిగేసి మనకి నిత్య జీవం ఇచ్చిన రక్షకుడు యేసు ప్రభు, నిజమైన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు మీకోసం హీ కేర్స్ ఫర్ యూ, హీ లవ్స్ యూ. మిమ్మల్ని ప్రేమించే యేసు ప్రభు మీ దేవుడు. జీసస్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. ఇక్కడ వర్కౌట్ అవ్వకపోతే అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వర్కౌట్ అవ్వకపోతే అక్కడ వెళ్ళాలి, అది కాదు బ్రదర్స్ సిస్టర్స్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద వే, హీ ఈస్ ద ట్రూత్, హీ ఈస్ ద లైఫ్. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. యేసు ప్రభు ఈరోజు మీ జీవితంలో ఆయన మాత్రం మీకు సహాయం చేయగలడు. ఈ నరకపు లోకపులో నుండి ఏదైతే లోక సంబంధించిన విషయాలు ఉన్నాయో వాటి అక్కడికి వెళ్ళి మనకి కావాల్సింది మనం సాధించడం అది కాదు. దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచింది. యేసే వైపు మన కళ్ళు ఉంచి యేసేని నమ్మి బైబిల్ చదివి మన ప్రాబ్లమ్స్, మనకి ఏదైతే జీవితంలో సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఎవరితో పంచాల్సిన పని లేదు. మీరు యేసయ్యకి చెప్పండి, ఇదిగో ప్రభువా నా కుటుంబంలో ఈ అవసరాలు ఉన్నాయి, ఇదిగో ప్రభువా నా వివాహ జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదిగో ప్రభువా నాకు ఆఫీస్లో ఈ ప్రాబ్లమ్స్ కలుగుతున్నాయి. అది యేసయ్యకి చెప్పండి. యేసయ్యకి చెప్పిన తర్వాత ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. అలా చేస్తే ఖచ్చితంగా యేసయ్య మీకు సహాయం చేస్తారు. ఒకరోజు జవాబు రాకపోతే రెండోసారి చేయండి, రెండోసారి జవాబు రాకపోతే ఇంకొకసారి, కానీ ప్రార్థన చేయండి, వాక్యం చదువుతా ఉండండి, యేసయ్యలో నివసించండి. యేసయ్యని విడిచిపెట్టి ఇంకొక చోట వెళ్ళకండి. ఎందుకంటే యేసయ్యని విడిచిపెట్టి యేసయ్యకి దూరంగా వెళ్తున్నారే మీ జీవితంలో నష్టం మాత్రం జరిగిద్ది. మీరు అనుకుంటున్నారు యేసయ్యని విడిచిపెట్టి అక్కడికి వెళ్తే నాకు చాలా మంచి జరిగింది, ఏమీ మంచి జరగదు, ఇంకా నష్టం జరిగింది మీకు. హల్లెలూయా బ్రదర్స్ సిస్టర్స్. సో నా మెసేజ్ ఈరోజు ఒక్కటే, మీ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఆయన మాత్రం యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళొద్దు. యేసయ్యతో మాత్రం ఉండండి. యేసయ్యతో దగ్గర, కష్టం వచ్చినప్పుడు ఇంకా యేసయ్యకి దగ్గరగా హద్దుకోండి. ఎందుకంటే యేసయ్యకి కష్టం కలిగినప్పుడు యేసయ్య ఏ పాపము చేయలేదు, ఒక్క పాపం కూడా చేయలేదు, ఒక్క చెడు మాట మాట్లాడలేదు, కానీ ఆయన్ని మన పాపం ఆయన తీసుకున్నారు. ఆ పాపం కోసం యేసయ్య సిలువ మీద శ్రమలు అనుభవించారు, వీపు మీద కొరడ దెబ్బలతో కొట్టబడ్డారు. ఎందుకు? మనకి స్వస్థత ఇవ్వడానికి, మనకి మంచి ఆరోగ్యం ఇవ్వడానికి, మనల్ని ప్రతి పాపం నుండి విడిపించి వాటిపైన జయం ఇచ్చి మనకి నిత్య జీవం ఇవ్వడం కొరకు యేసయ్య శ్రమలు అనుభవించారు. ఈ రోజు నువ్వు యేసయ్య ఎందుకు వదిలేస్తున్నావు? యేసయ్యని నువ్వు విడిచిపెట్టారు ఎప్పుడైనా? నువ్వు జీవితం మొదలుకునే రోజు నుంచి, పుట్టే దగ్గర నుంచి ఈ రోజు వరకు యేసయ్య ఒక్కసారైనా ఎప్పుడైనా నువ్వు విడిచిపెట్టారా? మరి నువ్వెందుకు విడిచిపెడుతున్నావు? నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షించడాలని ఆయన ఒక రక్షకుడుగా ఈ లోకంలోకి జన్మించారు. హల్లెలూయా. త్వరలో అందరు క్రిస్మస్ సెలబ్రేట్ చేయబోతున్నారు బ్రదర్స్ సిస్టర్స్. బట్ అర్థం చేసుకోండి, యేసు ప్రభు మీతోనే ఉన్నారు. యేసయ్య ఎక్కడికి వెళ్ళలేదు. ఈ కష్టంలో, ఈ కష్టమైన సమయంలో యేసయ్య ఇంకా దగ్గరగా నడవండి. హల్లెలూయా. ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్ళండి. ఒకవేళ మీరు జీవితంలో చాలా రోజులైన నేను సండే చర్చ్కి వెళ్ళలేదు, ఈ జీవితంలో మీ గమనించి ఒక సేయింగ్ ఉంటుంది, ఇఫ్ ద డెవిల్ కెనాట్ డిస్ట్రాయ్ యూ, హీ విల్ డిస్ట్రాక్ట్ యూ. ఓకే, సైతాను మీ జీవితంలో మిమ్మల్ని చేయలేకపోతే మీ గమ్యం నుంచి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసేస్తాడు. మీ గమ్యం ఏంటి చెప్పండి? డబ్బు కాదు, ఈ లోక సంబంధమైన ఆశలు కాదు. మీ గమ్యం ఎవరంటే యేసయ్య. ప్రతి ఆదివారం మనం మన కుటుంబంతో కలిసి యేసయ్య మందిరంలోకి వెళ్ళి ఆయన్ని ఆరాధించడం, అది మన గమ్యం. ప్రతిరోజు బైబిల్ చదవడం, ఆయనతో సహవాసం చేయడం, కుటుంబంగా కలిసి మనం ఆయన్ని ఆరాధించడం,
దాట్ ఈస్ వాట్ అ క్రిస్టియన్ ఇస్ సపోజ్ టు డూ. అది ఒక క్రైస్తవుడి జీవితం. ఓకే, మన జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పు దారిలో నడవకుండా యేసయ్యని వెంబడించడం, సత్యం కోసం యేసయ్య కోసం నిలబెట్టడం, దాట్ ఈస్ మన గమ్యం అండ్ నాట్ మనీ. ఓకే, షార్ట్ కట్స్, మనీ అండ్ ఆల్ దీస్ థింగ్స్, that is not what you are supposed to do. The aim of your life is not to get more money. The aim of your life is to worship Jesus, is to be with the Lord Jesus Christ. Hallelujah. So don't remember, the purpose of God giving you this life is to know your true identity, who is Jesus Christ. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. యేసయ్య నీ కోసం నిలబడ్డారు. ఈరోజు నీ కష్టమైన సమయంలో నువ్వు యేసయ్యతోనే నివసించు, యేసయ్యలోనే నివసించు. హల్లెలూయా. మోయాబ్ ప్రదేశానికి వెళ్ళారు ఎలీమెలెక్, వాళ్ళ భార్య, 2 పిల్లలు. ఏం జరిగింది? నష్టం కలిగింది. తను అందుకనే ఎప్పుడైతే తను వినింది, దేవుడు వాళ్ళపైన కనికరం చూపించి వాళ్ళకి ఆహారం ఇచ్చారు. అప్పుడు తను అన్నీ విడిచిపెట్టి మళ్ళీ తన దేశంలోకి వెళ్ళొద్దని నిర్ణయం తీసుకుంది. కానీ అంత నష్టం జరిగిన తర్వాత మళ్ళీ మన యేసయ్య దగ్గరికి వెళ్ళాం. అంత నష్టం ఎందుకు జరగాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్? జరిగిన నష్టం చాలు. ఈ రోజే మీరు నిర్ణయం తీసుకోండి, నేను ఈ ప్రార్థన చేస్తాను, నేను యేసయ్యని మాత్రం నమ్ముతాను. ఎందుకంటే యేసయ్య మీ ప్రతి కన్నీటిని తుడిచివేస్తారు. యేసయ్య ప్రతి బాధకి బదులు 2 సంతోషం ఇస్తారు మీకు. హల్లెలూయా. మీ జీవితంలో ఎంత నష్టపోయినా సరే మళ్ళీ తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చేసేయండి. ఎందుకంటే యేసయ్య 2 చేతులు చాపి ఉన్నారు మీకోసం. మీ జీవితంలో ఏదైతే అవసరం ఉన్నాయో ప్రతి అవసరం తీర్చడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు. ఆమెన్. ఇంతకాలం మీరు ఎవరైతే నమ్ముతూ ఉన్నారో, యేసయ్యని విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళారో, కమ్ బ్యాక్, సే గుడ్ బై టు దోస్ పీపుల్, కమ్ బ్యాక్ టు జీసస్. యేసయ్య దగ్గర తిరిగి మళ్ళీ వచ్చేసేయండి. ఎందుకంటే యేసయ్య మీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఐఎమ్ టెలింగ్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ క్రిస్మస్ విల్ బి ద బెస్ట్ క్రిస్మస్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ యూ అండ్ ఫర్ యర్ ఫ్యామిలీ. ఈ క్రిస్మస్ సీజన్ మీ జీవితంలో, మీ తల్లిదండ్రుల జీవితం, మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో హ్యాపీయెస్ట్ బెస్ట్ క్రిస్మస్. ఒక దేవుని ఆశీర్వాదాలతో, అద్భుతాలతో, మిరకల్స్తో ఫుల్ ఉన్న క్రిస్మస్ ఉండిపోతుంది. హల్లెలూయా. ఓన్లీ వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ, కమ్ బ్యాక్ టు జీసస్. మీరు ఒకటే చేయాలి, యేసయ్య దగ్గరికి తిరిగి వచ్చేసేయండి. హల్లెలూయా. యేసయ్యని విడిచిపెట్టవద్దు, కానీ యేసయ్య దగ్గరికి తిరిగి వచ్చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఐఎమ్ హ్యాపీ టు షేర్ దిస్ వర్డ్ విత్ యూ. ఈ వాక్యం మీతో పంచడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ క్రిస్మస్ సీజన్లో దయచేసి అర్థం చేసుకోండి, క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ జీసస్. క్రిస్మస్ అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ యేసయ్య గురించి. హల్లెలూయా. యేసయ్య వాక్యం మళ్ళీ చదవండి ఒకసారి. మీరు బైబిల్ చదవడం మానేశారు, ప్రార్థన చేయడం మానేశారు, మళ్ళీ ఒకసారి ప్రార్థన చేయండి. మళ్ళీ ఒకసారి యేసయ్యలో నివసించండి. మీ కష్టాలన్నీ యేసయ్యతో చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా మీరు మీ జీవితంలో బహుగా ఫలిస్తారు. యేసయ్యని మళ్ళీ కలుస్తారు. యేసయ్య మిమ్మల్ని ప్రేమించి, కౌగిలించి, ఈ ప్రతి కష్టం నుంచి మిమ్మల్ని విడిపించి బహుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో మరొకసారి మిమ్మల్ని కలుస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో కొంచెం మాట్లాడతాను. బాయ్.